సామ్రాజ్య సంపద అభిమానిని చక్రనాథే, శ్రీచక్రమునకు అధిదేవత, నీ విస్తృతమైన సామ్రాజ్యమునందు అభిమానము కలిగిన దాన, ఇంద్రాదిదేవ పరసేవిత పాదపద్మే, ఇంద్రాది దేవతల చేత సేవింపబడే పాదపద్మముల కల దాన, సింహాసనేశ్వరి పరే మయి సన్నిదధ్యాః, సింహాసనం మీద కూర్చున్నదానా ఓ కామాక్షి పరదేవత, నా మనసులో ఉన్న కోరిక తెలుసుకొని నా పరితాపాన్ని పోగొట్టు అని 7 రాత్రులు కాంచీ నివాసం చేశాట. చేసి అక్కడున్న వాళ్ళందరికీ పట్టు పీతాంబరాలు పంచిపెట్టాడు, నగలు పంచిపెట్టాడు, అన్నదానాలు చేశాడు. 7వ రోజు రాత్రి అయిపోయిన తర్వాత కామాక్షి పరదేవత దర్శనమిచ్చింది దశరథ మహారాజు గారికి. నువ్వు కాంచీపురం వచ్చి నన్ను సేవించావు, ఇంత పరితాపం పొందుతున్నావు, 60,000 సంవత్సరాల వయసు వచ్చేసింది, బిడ్డలు లేరని, నీకు మామూలు కొడుకుల్ని ఇవ్వను, నా అంశతో 9 కొడుకులు నీ కడుపున పుడతారు, యుగాలు మారిపోయినా నీ కీర్తి, నీ కొడుకుల కీర్తి అట్లాగే ఉండిపోతుంది, అయోధ్యకి బయలుదేరాడు. ఆయన తర్వాత అయోధ్య నగరానికి వచ్చాడు. రామలక్ష్మణ భరత శత్రుఘ్నుల యొక్క జననము వెనక కాంచీ పరదేవత, కామాక్షి పరదేవత అనుగ్రహము దశరథ మహారాజు గారికి ఉంది. ఇంత పరితాపం పొందినవాడు, ఇంత వీధుల్లో వెళుతుంటే దుకాణాలను చూసి బాధపడిపోయినవాడు ఇప్పుడు ఆనందపడిపోయి నేను మహారాజునని కూడా మర్చిపోయి ఆ 4 ఉయ్యాల దగ్గరికి వచ్చి రామాలాలి మేఘశ్యామాలాలి అని ఉయ్యాల ఊపుకుంటూ పోగిపోయాడు. ఏదా పరితాపం? ఇప్పుడు ఆ పరితాపం లేదు. ఆ పరితాపానికి బదులుగా మనసంతా కూడా ఆనందంతో నిండిపోయింది. అలా నిండిపోయేటట్టు చెయ్యగలిగినటువంటి తల్లి కాబట్టి ఆవిడ భక్త సుమానసతాప వినాశిని మంగళదాయిని కామాక్షి, భక్తుల యొక్క మనసులో ఉన్న తాపమును తీసేస్తుంది. ఆ భక్తి ఉంటే చాలు, తీసేసి దానికి బదులు సంతోషమును పొందడానికి కారణమైన దానిని ఆమె అనుగ్రహించగలదు. అంత గొప్ప తల్లి అని. ఆమె వ్యక్తి యొక్క సంతాపమునే కాదు, అందరూ కలిసి కీర్తించినప్పుడు దేశ సంబంధమైనటువంటి సంక్షోభాన్ని కూడా తొలగిస్తుంది. అందుకే అందరూ బాగుండాలి అంటే ఈ అలంకారం అమ్మవారికి చేస్తారు. విజయవాడలో అయితే 2-3 రోజులు ఉంచుతారు అని కూడా విన్నాను నేను. ఆ శాకంభరి అలంకారం శతాక్షిగా వచ్చింది ఆవిడ. నేను ఇవాళ ఉదయం ఎందుకో ఏదో ఆలోచిస్తుంటే ఈ నామానికి ఏమిటి అన్వయం అవుతుంది అని ఆలోచిస్తుంటే మహాస్వామి వారు చాలా సంతోషించి బహుశా ఇవి దృష్టిలో పెట్టుకుని ఉంటుంటారు అని నేను అనుకున్నప్పుడు నాకు ఈ శాకంభరి విషయాలు తట్టినప్పుడు నేను దేవీ భాగవతంలో ఆ ఘట్టాన్ని ఒకసారి చూద్దామని చూసి ఆ వెంకటలక్ష్మి వస్తే బయటికి వచ్చాను. ఆ శతాక్షి నుండి ఎలా వర్షం పడిందో అలాగే వర్షం పడింది. నేను ఇదేంటి ఘట్టం చదివాను ఇలాగే పడింది వర్షం అని, వర్షంలో తడవడానికి ఇష్టపడని వాడిని బయటికి వెళ్ళి వర్షంలో తడిసి నమస్కారం చేసి లోపలికి వెళ్ళాను. అంటే ఎందుకు చెప్తున్నాను అంటే ఒక్కొక్కసారి హృదయం అలా సంతోషిస్తుంది. ఆ శతాక్షి ఎంత ఆర్తి తీర్చిందంటే అందులో దేవీ భాగవతంలో దుర్గముడు అని ఒక రాక్షసుడు, ఆయన ప్రణాళిక అయింది. ఆయన బ్రహ్మగారి గురించి తపస్సు చేసి అన్నాడు, బ్రాహ్మణులందరూ మంత్రాలు మరిచిపోవాలి, మంత్రములన్నీ నా అధీనంలోకి వచ్చేయాలి, అలాగే శుభం భూయాత్ అని అందరూ మంత్రాలు మర్చిపోయారు. ఇంకా స్వాహాకార వషట్కారాలేవి, యజ్ఞాలు లేవు, హవిస్సులేవి, దేవతలు కూడా అన్నం లేక అన్నమో రామచంద్ర అనే పరిస్థితి వచ్చింది. దేవతలకే అన్నం లేనప్పుడు ఇంకా వర్షాలు ఎక్కడ కురిపిస్తారు? వర్షాలు లేవు కాబట్టి భూమి మీద ఎవ్వరూ సంతోషంగా లేరు. ఎక్కడ చూసినా పీనుగుల యొక్క కుప్పలే, ప్రతి ఇంటా శవాలే. అంత భయంకరమైన పరిస్థితి ఏర్పడితే ఆయనకి సంతోషం కలిగింది ఆ దుర్గముడికి. అది రాక్షసత్వం అంటే. అంతమంది బాధపడితే ఆయన సంతోషిస్తాడు. ఆయన సంతోషిస్తే అప్పుడు వీళ్ళు ఈయనకి భయపడి హిమవత్ పర్వత ప్రాంతానికి వెళ్ళిపోయి మన దగ్గర ఇప్పుడు మంత్రాలు లేవు, తంత్రాలు లేవు, మనం చేయగలిగింది లేదు, హోమం చేయలేము, ఏమీ చేయలేము, మనం చేయగలిగింది అమ్మనే అమ్మ అని పిలుద్దాం, ఆవిడే మనని కాపాడాలని దయాంకురు మహేష నీపామరేషు జనేషు. వాళ్ళు మొదట చెప్పిన మాట ఏమిటంటే నిరాహారస్తదాసక్తాస్తామేవ శరణం యయుః. నిరాహార, అమ్మ అన్నం లేదు మాకు, చాలా కాలంగా యజ్ఞయాగాదులు లేవు, వర్షం లేదు, అన్నం లేదు, నీళ్లు లేవు. అన్నం లేదమ్మా అన్నారు, నీళ్లు లేవమ్మా అన్నారు. ఆవిడ గుండె కరిగిపోయింది.
మీరు యజ్ఞం చేయలేదు కదా, ఇవన్నీ ఆవిడ అనలేదు. ఇంకా దయాంకురు మహేశాని పామరేషు జనేషు హి, అమ్మ నాకు కనీసం అమ్మాని నిన్ను పిలవాలని ఆలోచన అయినా ఉంది. పామరులైన జనులు ఉన్నారే, వాళ్ళకి అది తెలియదు. వాళ్ళు మా మీద ఆధారపడి మమ్మల్ని యజ్ఞం చేయమని అడిగేవారు. పాపం కష్టం ఉంటే వాళ్ళకి ఇప్పుడు మేము చేయలేము, వాళ్ళకి ఇంకేం చేయాలో వాళ్ళకి ఇంకేమీ తెలియదు. వాళ్ళు మరీ కష్టపడుతున్నారు. సర్వాపరాధయుక్తేషు నైతత్సాధ్యం తవాంబికే, మన వలన అపరాధములు ఉంటే కదా ఈ కష్టాలు వస్తాయి. అవన్నీ నువ్వు క్షమించు. కోపం సంహరదేవేసి సర్వాంతర్యామి రూప